చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏఐసిసి మరియు పిసిసి ఆదేశాల మేరకు ఈ విషయాన్నంతా మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పేద రైతు కూలీల కోసం పని హక్కు అనే చట్టాన్ని 20 సంవత్సరాల క్రితం 2005లో ఏర్పాటు చేసిన ఈ చట్టం సంవత్సరంలో 100 రోజులు కూలీ ఉపాధి కల్పించే విధంగా పారదర్శకంగా ఉండేటట్టు ఏర్పాటు చేసింది యూపీఏ ప్రభుత్వం. దాంతో ఎన్నో కుటుంబాలు లాభపడ్డాయి. అటువంటి దాన్ని ఇప్పుడు దానికి నీరు గడిచే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. అంతకుముందు అయితే ఈ చట్టంలో అడిగిన 15 రోజుల లోపలే పని చూపించేవాళ్ళు. దీంట్లో ఎంతోమంది సుమారుగా ఒక 30 కోట్ల మంది ఉపాధి రావడం జరిగింది. మన స్టేట్లో ముఖ్యంగా 75 లక్షలకు పైన వారికి జీవనోపాధి కల్పించడం జరిగింది. దీనివల్ల వారికి ఉపాధి రావడమే కాకుండా ప్రాంతాలు బాగుపడేవి. చెరువులు, మట్టి పరిరక్షణ, నీటి సౌకర్యానికి కావాల్సిన కాలువలు ఏర్పాటు చేసుకోవడం, గ్రామాలలో కావాల్సిన రోడ్లు ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ ఈ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా జరిగింది. కానీ ఇప్పుడు దానికి బీజేపీ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము దాని చట్టాన్ని మార్చి ఏప్రిల్ నెల నుంచి దాన్ని అమల్లోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. దానివల్ల 125 మామూలుగా ఎంజీఎన్ఆర్జీఏ పథకంలో 100 రోజులు పని దినాలు ఉండేటివి కనీసం వాళ్ళకి 50-60 రోజులైనా వచ్చేవి. కానీ ఇప్పుడు 125 రోజులు పెంచినారు. కానీ దానిని వాటిని ఒక నిర్దిష్టం చేసినారు. అంటే పంట సమయంలో పని లేదు. ఈ ఎంజీఎన్ఆర్జీలో అయితే సంవత్సరం అంతా ఎప్పుడైనా పని డిమాండ్ చేయొచ్చు. పని డిమాండ్ చేసిన 15 రోజుల్లో కూడా వాళ్ళకి ఉపాధి కల్పించడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు ఏ మాత్రము చదువుకొని నైపుణ్యం లేని శారీరక శ్రమ చేయగలిగే వాళ్ళందరికీ కూడా ఉపాధి కావడం జరిగింది. ఇప్పుడున్నటువంటి బీబీజీ రామ్జీ చట్టం ప్రకారము దాన్ని కాంట్రాక్టులకు అప్పచెప్పడం జరుగుతుంది. ఎంజీఎన్ఆర్జీలో మేట్లు ఉండేవాళ్ళు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వాళ్ళ తర్వాత వాళ్ళకి దానికి తగిన ఆడిట్ వాళ్ళకి అకౌంట్లలో డైరెక్ట్గా ఆ కూలీలకి వాళ్ళ అకౌంట్లలో వాళ్ళు డబ్బులు పడేవి. దీంట్లో మాత్రము పని దినాలు పెంచినట్టు చూపించినా కూడా వీళ్ళకి ఉపాధి అనేది కరెక్ట్గా జరగదు. అంతేకాకుండా అన్ని ప్రాంతాలు కాకుండా గవర్నమెంట్ బీజేపీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నిర్దిష్టమైన ప్రాంతాలు ఉంటే ఆ ప్రాంతాల వరకే పని జరుగుతుంది, దేశం అంతా కాదు. దానికి కూడా ఈ రకంగా పారదర్శకంగా మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండరు. దానికి తోడు కాంట్రాక్టులకు అప్పచెప్తారు. అంటే బడాబాబులు, దీంట్లో కూడా బడాబాబులే బాగుపడేటట్టు, మామూలు సామాన్య ప్రజలు ఉపాధి కోల్పోయేటట్టు ఈ చట్టం ఉంటుంది. ఇంతకుముందు ఎంజీఎన్ఆర్జీలో 100% కేంద్రం నుంచి వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, 60-40 చేస్తున్నారు. అంత కేంద్రం నుంచి ఫండ్స్ వచ్చేదనా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసేది, పనులు బాగా చూపించేవాళ్ళు, వాళ్ళ నుంచి పడ్డం లేదు. ఇక్కడ ఫండ్స్ ఉన్నా లేకపోతే కేంద్రం నుంచి వస్తాయి కాబట్టి ఉపాధి హామీ కూలీలకు డబ్బులు వచ్చేది, వాళ్ళ అకౌంట్లలో పడేది. ఇప్పుడు 40% చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న లోటు బడ్జెట్కు ముఖ్యంగా మన రాష్ట్రంలో అసలు ఆ పని కూడా నిర్వీర్యమైపోతుంది. ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలు, పేదలు, స్త్రీలు, వీళ్ళందరికీ ఉపయోగపడేటటువంటి మంచి పథకాన్ని దాన్ని నీరుగార్చినారు. చేయడమే కాకుండా జాతిపిత మహాత్మా గాంధీ ఒక పేరు ఉన్నది, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే దాన్ని వాళ్ళు ఏంటంటే దాన్ని పెట్టడము వికసిత్ దేనేమనంటే వికసిత్ భారత్ రోజ్గార్ మరియు అజీవిక్ మిషన్. అజీవికలో ఉంటే ఉద్యోగం లేదని మిషన్ దాన్ని ఏం చేస్తున్నారు, బీబీజీ రామ్జీ అని అప్లికేషన్ కింద షార్ట్ ఫామ్ పైకి రాస్తారు. బీబీజీ రామ్జీ అనే దాని కింద అని పెట్టినారు. వీడు కూడా మళ్ళా ఇప్పుడు చూడండి మన దేశంలో విద్వేషాలు, మత విద్వేషాలు మహాత్మా గాంధీ తీసేసి రామ్జీ అంటే అబ్రివేషన్ వేరు వీళ్ళు చెప్పడం, కానీ రామ్జీ అని పెట్టినారు. మన దేశంలో అసలు అది లేనే లేదు. మతాలకు కులాలకు అసలు ప్రాతిపదికన తీసుకునేది లేదు. కానీ మళ్ళీ ఇది మత విద్వేషాలు పెంచుకోవడానికి ఈ రకంగా పేరు పెట్టడం.
వాళ్ళ బ్రతుకు తెరువు దేశం మొత్తం మీద పేదలు కొట్టగొట్టడమే కాకుండా మహాత్మా గాంధీ జాతిపిత ప్రపంచమంతా కొనియాడి అహింస ద్వారా కులము అనేది లేకుండా అస్పృశ్యతను నివారించి చేసినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ యొక్క పేరు తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి అజిటేషన్ కావాలా? మళ్ళీ రామ్జీ అని పేరు పెట్టడం ఒకవైపు కాదు, ప్రజలందరూ అందరూ ఒకటే, దేశ ప్రజలందరికీ మహాత్మా గాంధీ జాతిపిత. కాబట్టి ఇట్లాంటివన్నీ వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ తిరిగి మాకు ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే పని హక్కు, వేతన హక్కు, జవాబుదారితనం. అంటే మేము అడిగిన వెంటనే హక్కు, పని కల్పించేది. తర్వాత రాజ్యాంగబద్ధమైన పని హక్కు పునరుద్ధరించాలి. దేశవ్యాప్తంగా కనీస వేతనం 400 రూపాయలు ఉండాలి. కాబట్టి ఎంజీఎన్ఆర్జీఏనే కొనసాగించాలి అని కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంలాగా నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది. స్టేట్లో నిన్న మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ గారు అటెండ్ అయ్యి ఒక మీటింగ్ ఏర్పాటు జరిగింది. రేపు ఇక్కడ కడపలో నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాం. దాని విషయమై ప్రజాపక్షంగా, ఉపాధి హామీ కూలీల పక్షంగా, దేశ ప్రజల పక్షంగా ఈ ఎంజీఎన్ఆర్జీఏనే కొనసాగించాలని మేము మాకు వచ్చిన ఏఐసిసి వారి, యూసీసీ వారి ఆదేశాల ప్రకారం రేపు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. వన్ టౌన్లో మహాత్మా గాంధీ స్టాచ్యూ ఎదురుగా ఆయన పేరును కొనసాగించాలి. ప్లస్ ఈ చట్టాన్నే ఉంచాలి. మాకు వివి రామ్జీ చట్టం ముందు ఇందులో ఉన్నటువంటి పాలసీ ప్రకారమే జరగాల. కనీస వేతనం 400 రూపాయలు రావాలా. దేశ ప్రజలందరూ బాగుపడాలా. 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ స్కీమే కొనసాగాల. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వలసలు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే కరువు ప్రాంతము అనంతపూర్లో ఏనాటి ఉపాధి లేని ప్రాంతంలోని ఫస్ట్ 2006లో ఫిబ్రవరి 2వ తేదీన మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు అక్కడ ప్రారంభించడం జరిగింది. మన రాష్ట్రంలో మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వం కింద. కాబట్టి అందరూ గుర్తించాల్సి ఉంది. ప్రజాపక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. కాబట్టి ఉపాధి హామీ కూలీలైతేమి, ప్రజలైతేమి, ఒక సమాజ క్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. కాబట్టి అందరూ సహకరించి ఈ ఎంజీఎన్ఆర్జీఏ చట్టాన్ని తిరిగి మనము పొందుకోవాలని కోరుకుంటాం.